ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే నేను చూడండి అల్లం తీసుకున్నాను. లైటింగ్ బాగా కనపడట్లేదు కదా. అల్లం తీసుకున్నాను. అల్లము ఇది 2 కేజీ అల్లము. 2 కేజీ అల్లము చిన్న చిన్నగా మనం తరుక్కోవాలి. చిన్న చిన్నగా తరుక్కొని ఇది నిమ్మకాయ జ్యూసు చూడండి, ఒక డజన్ నిమ్మకాయలు ఇవి. 2 కేజీల అల్లానికి ఒక డజన్ నిమ్మకాయలు అనేది పడుతుంది. ఇంకా కొంచెము జీలకర్ర ఒక 3-4 స్పూన్ల జీలకర్ర. ఇంకా సాల్ట్ చూడండి, సాల్టు. ఇదంతా ఇది ఎందుకంటే చెప్పలేదు కదా, ఇది ఎందుకు ప్రిపేర్ చేస్తున్నా అనేది చెప్పలేదు కదా. ఇది అల్లం అనేది చాలా అంటే మనకి చాలా మంచిది. లెమన్ కూడా చాలా మంచిది. జీలకర్ర కూడా మనకి చాలా అంటే చాలా మంచిది. ఇప్పుడు మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కట్ చేసుకున్నాం కదా మనము. ఇది మొత్తము నిమ్మకాయ రసము, ఉప్పు, జీలకర్ర అంతా వేసి ఎండబెట్టుకొని మొత్తము మనకి ఎలా అంటే గలగల అనే వరకు బాగా ఇట్లా చప్పుడు వచ్చే వరకు ఎండబెట్టుకోవాలి. మార్నింగ్ బ్రష్ చేసుకోగానే ఒక 2-3 ముక్కలు తీసుకొని తినాలి. చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. అన్నం తినగానే కూడా తినొచ్చు. మంచిగా కూడా డైజెషన్ అవుతుంది. హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. అందుకోసమనే నేను తయారు చేస్తున్నాను. ఇంత ఎక్కువ క్వాంటిటీ ఎందుకు తీసుకున్నాను అంటే మా అమ్మ వాళ్ళకి పంపిద్దామని చెప్పి నేను తీసుకున్నాను. అంటే తను చెయ్యలేదు అండ్ ఏమేమి వేస్తారు ఏంది అంత టైం ఉండదు కదా ఊర్లో. నేను వాళ్ళ కోసము ఎప్పుడు చేసి పంపిస్తాను. సమ్మర్లో చేసుకుంటే ఎక్కువ నిలువ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది బాగా ఎండాలి. బాగా ఎండితేనే నిలువ అనేది ఉంటుంది. ఇప్పుడు లెమన్ రసం అంతా ఇందులో వేస్తున్నాను చూడండి. విత్తనాలు వేయకుండా మొత్తము లెమన్ రసం అంతా ఇందులో వేస్తున్నాను. లెమన్ రసము వేసేసి నైట్ మొత్తం ఉండనివ్వాలి. ఇది నిమ్మకాయ రసము, ఉప్పు, జీలకర్ర మొత్తం నైట్ అంతా ఇందులోనే ముక్కలన్నీ ఊరనివ్వాలి. నైట్ మొత్తము ఊరనిచ్చేసేసి రేపు మార్నింగ్ ఎండలో వేయాలి. ఒక గింజ పడ్డది. మార్నింగ్ ఎండలో వేయాలి. మార్నింగ్ అనేది ఎండలో వేయాలి. ఇది నైట్ అంతా ఉప్పులో, జీలకర్రలో, నిమ్మకాయ రసంలో నాని ఆ ముక్కలు, అల్లం ముక్కలు అంతా ఫ్లేవర్ అంతా మంచిగా పట్టుకుంటుంది. నిమ్మకాయ రసము, ఉప్పు, జీలకర్ర ఫ్లేవరు, అల్లం ఫ్లేవరు తినేటప్పటికి మనకైతే కమ్మగా ఉంటుంది టేస్ట్ అనేది. 2 ముక్కలు అట్లా నోట్లో వేసుకుంటే చాలా మంచిది. నోరు బాగాలేక జలుబు వచ్చి ఇలా దగ్గు వచ్చి ఉంటుంది కదా, జ్వరం వచ్చినప్పుడు నోరు అస్సలు బాగుండదు కదా. అలాంటప్పుడు ఒక 2 ముక్కలు నోట్లో వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నోరు కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఎలా ఉంటుందో. ఇంత ట్రై చేయకండి. కొంచెం ఒక 1/4 కిలో అల్లము లేదంటే ఒక పీస్ అల్లం పెద్దది ఉంటుంది కదా, అట్లా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే మళ్ళీ చేసుకోవచ్చు. ఇప్పుడు లెమన్ అంతా వేస్తాను కదా, జీలకర్ర వేస్తున్నాను చూడండి. జీలకర్ర ఇంత జీలకర్ర అనేది వేస్తున్నాను మొత్తము. సాల్టు టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇంత సాల్ట్ పడుతుంది చూసుకోండి, మీకు అర్థమైపోతుంది కదా. ఇప్పుడు ఇదంతా మనం సాల్ట్, నిమ్మకాయ రసం వేసాం కదా, రసం అనేది రేపు మార్నింగ్కి ఎర్రగా అవుతుంది. ఇట్లా మొత్తము ఇట్లా కలుపుకోవాలి. మంచి వాసన అంటే మంచి వాసన వస్తుంది తింటుంటే కూడా. ఇప్పుడు కలుపుతుంటే కూడా మంచి లెమన్ వాసన, ఉప్పు, జీలకర్ర అంతా మంచి స్మెల్ అనేది వస్తుంది. రేపు మార్నింగ్ తీసి ఒక క్లాత్ పైన వేసి పల్చగా పరుచుకొని ఇదంతా ఎండలో వేసుకోవాలి. మళ్ళీ నైట్ తీసుకొని ఈ నిమ్మకాయ ఊట అనేది ఉంటుంది కదా, మళ్ళీ ఇందులోనే వేసేయాలి. నిమ్మకాయ ఊటలోనే మళ్ళీ ఎండిన ముక్కలు తెచ్చి మళ్ళీ ఇందులోనే వేయాలి. రేపు మార్నింగ్ తీసి మళ్ళీ ఎండలో వేయాలి. ఊట అయిపోయే వరకు సేమ్ రిపీట్ చేయాలన్నమాట. ఊట ఎప్పుడైతే అయిపోతుందో అప్పటి వరకు వేస్తూనే ఉండాలి. ఊట అయిపోయే వరకు ఇందులోనే వేసి తీయాలి. ఊట అంతా అయిపోయాక మొత్తం ఎండలో పెట్టేసేసి గలగల అన్నాక అప్పుడు మనం డబ్బాలో అనేది స్టోరేజ్ చేసుకోవాలి. నేను ఎండలో పెడతాను. ఇప్పుడు ఇదంతా ఇలాగే వదిలేస్తాను. ఓవర్ నైట్ అంతా వదిలేసి రేపు మార్నింగ్ తీసి నేను ఒక క్లాత్ పైన వేసేసి పల్చగా ఎండలో పెట్టేసేస్తా. మళ్ళీ నైట్ తీసి మళ్ళీ ఇదే ఊటలో అనేది వేసేస్తాను. ఊట అయిపోయే వరకు ఇదే సేమ్ రిపీట్ చేస్తాను. మీకు మొత్తం ఎండినాక మీకు చూపిస్తాను. అల్లం చూసారా ఫ్రెండ్స్, ఎండలో పెట్టాను చూడండి. మార్నింగ్ తీసి ఎండలో వేసాను. బస్తాలో వేసేసి నీట్గా ఇగో చూడండి మొత్తము. ఇంకా ఊట అనేది ఉన్నది, మళ్ళీ ఈ ఊటలోనే వేసేస్తున్నాను చూడండి.
నిమ్మకాయ, ఉప్పు, ఇదంతా వాటర్ అంతా ఉంది. ఇప్పుడు ఇదంతా కూడా ఇందులోనే వేసేస్తున్నాను. చాలా వరకు ఎండింది కదా, ఇది మొత్తం కూడా ఈ రసం అంతా కూడా మళ్ళీ పీల్చేయాలి. నైట్కి మొత్తం ఉంచేస్తే ఈ రసం ఉన్న కాడికి కూడా మొత్తము పీల్చేస్తుంది. నిమ్మకాయ రసము, ఉప్పు ఇదంతా కూడా మొత్తం పీల్చేస్తుంది. పీల్చేస్తేనే టేస్ట్ ఉంటుంది అన్నమాట. మొత్తం పీల్చేసుకునేటట్టు మనము ఇందులో వేసి పెట్టాలి. చూడండి, నైట్ అంతా మళ్ళీ ఓవర్ నైట్ అంతా ఉంచేస్తాను. ఓవర్ నైట్ ఉండి ఇంకా ఊట అయిపోతుంది, రేపటితోటి ఊట అయిపోతుంది. ఇంకా ఎండలో పెట్టేయాలి. మొత్తం ఎండినాక నీకు చూపించేస్తాను. రోజు పొద్దున్నే వేసేస్తున్నాను ఎండలో, పైన డాబా పైన. సాయంత్రం తీసుకొచ్చేసేస్తున్నాను. ఎండ పోయే వరకు ఉంచి, ఎండ ఎంతసేపటి వరకు ఉంటుందో అంతసేపటి వరకు ఉంచుతున్నాను. ఎండ పోయే వరకు ఉంచి తీసుకొచ్చేస్తున్నాను. ఊట అయితే ఇంకా రేపటితో అయిపోతుంది. ఇప్పుడు ఈరోజు చాలా వరకు ఎండింది కాబట్టి, చాలా వరకు డ్రై అయింది కాబట్టి ఆ ఊట అంతా కూడా పీల్చేస్తుంది అనమాట. రేపు కూడా ఎండలో పెట్టాక మొత్తం డ్రై అయిపోయాక చూపిస్తాను మీకు. నిన్నైతే గిన్నె ఇక్కడ వరకు ఉండే, ఇప్పుడు ఎండబెట్టగానే ఎంత అయింది చూసినారా? ఇంకా తగ్గిపోతాయి ముక్కలు అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఎండాక మొత్తం చూపిస్తాను. ఫ్రెండ్స్, అల్లం అంతా కూడా ఎండబెట్టేసుకున్నాను కదా, చూడండి ఎట్లా సౌండ్ వస్తుంది. ఇట్లా సౌండ్ వచ్చే వరకు ఎండబెట్టుకోవాలి అల్లం అనేది మొత్తము. కొంతమంది అన్నం తిన్నాక సోంపు ఇంకేవేవో తింటూ ఉంటారు కదా, కిల్లి అట్లా అన్నీ తింటూ ఉంటారు. అవన్నీ అయితే అస్సలు హెల్త్కి అయితే మంచిది అయితే కాదు. ఇదైతే చాలా అంటే చాలా మంచిది. అల్లం మంచిది మనకి, జీలకర్ర మంచిది, సాల్ట్ అన్నీ వేసాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది సమ్మర్లో చేసుకుంటే మనకు 1 year 2 year వరకు వస్తుంది. సమ్మర్లో చేసుకుంటే మళ్ళీ సమ్మర్లో చేసుకోవచ్చు, లేదంటే అయిపోయిందంటే ఎప్పుడన్నా ఎండ ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇది వీడియో చూడండి, వీడియో చూసి మీరు అందరూ కూడా చేసుకోండి. అన్నం తినగానే కొంచెం నోట్లో వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఏమైనా జ్వరం వచ్చినప్పుడు కూడా నోట్లో వేసుకుంటే పుల్ల పుల్లగా, కారంగా, ఉప్పుగా, జీలకర్ర ఫ్లేవరు అన్నీ చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు ఫస్ట్ ఎవరైనా కావాలంటే కొంచెం ఒక 1/2 kilo అల్లం ట్రై చేయండి. 1/2 kilo అల్లం చేస్తే నాకు తెలిసి ఇంత వస్తుందేమో మీకు. ఇదైతే 2.5 kg అల్లము. నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను క్వాంటిటీ. నేను ఊరికి పంపించడానికి క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకున్నాను అనమాట. నేను ఇంకా కూడా పెడతాను. ఇది ఇంకొక 2 kg 2.5 kg కూడా పెడతాను. పెట్టినప్పుడు పెద్ద రైస్ కుక్కర్ నిండా అయింది, ఇప్పుడైతే ఇంత కొంచెమే అయింది. ఇప్పుడు ఇదైతే ఎండిపోయింది. ఒక డబ్బాలో, గాజు డబ్బాలో స్టోరేజ్ చేసుకుంటే అయిపోతుంది. ఇది 1 year వరకు ఉంటుంది. ఒక్కటేసారి ఎండబెట్టుకోవాలి. మంచిగా ఎండితే 1 year వరకు అయితే స్టోరేజ్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ బాయ్.